ఈ ఒక్క పౌడర్ అనేది మీ హెయిర్ ఫాల్ని తగ్గిస్తుంది, హెయిర్ గ్రోత్ని పెంచుతుంది. అదేవిధంగా వైట్ హెయిర్ని న్యాచురల్గానే బ్లాక్గా చేయడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. అదేవిధంగా డాండ్రఫ్ని తగ్గించి మన హెయిర్ అనేది స్ట్రాంగ్గా, లాంగ్గా, షైనీగా, థిక్గా చేయడానికి చాలా బాగా యూజ్ అవుతుందండి. పదండి ఈ ఆయిల్ అనేది ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను. వెల్కమ్ టు భారతీ రాజేష్ బ్లాగ్స్. దీనికోసం ముందుగా ఒక పావు కప్పు వరకు ఇక్కడ నేను ఎండి ఉసిరికాయలు అయితే తీసుకున్నానండి. చూస్తున్నారు ఇక్కడ ఎండి ఉసిరికాయలు అయితే తీసుకున్నాను. ఇవి మనము ఒక చిన్న మిక్సీ జార్ అయితే తీసుకొని ఒక మిక్సీ జార్లో అయితే వేసుకోవాలి. దేనివల్ల ఏంటి బెనిఫిట్స్ అనేది ఇక్కడ మీకు చెప్తాను వీడియోలో. అలాగే స్క్రీన్ మీద ఫొటోస్ కూడా యాడ్ చేస్తూ ఉంటానండి, మీరు ఒకసారి చెక్ చేసేవచ్చు. అలాగే ఇందులోనే మెంతులు కూడా యాడ్ చేస్తున్నాను. చూడండి ఇక్కడ మెంతులు అనేది చూపిస్తున్నాను. ఆమ్లా అనేది మన హెయిర్ ఫాల్ని తగ్గించి హెయిర్ గ్రోత్కి చాలా బాగా యూజ్ అవుతుంది. అదేవిధంగా హెయిర్ అనేది డ్యామేజ్ అవుతుంటాయి, హెయిర్ ప్రాబ్లం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది కదండి, అలాంటి వారికి చాలా బాగా యూజ్ అవుతుంది. హెయిర్ థిక్గా ఉండాలి అనుకుంటే కనుక ఉసిరికాయ అనేది తప్పకుండా యూజ్ చేయండి. అలాగే ఇక్కడ 3 టేబుల్ స్పూన్ వరకు మెంతులు అయితే యాడ్ చేశానండి. అలాగే ఇక్కడ లవంగాలు అయితే తీసుకున్నాను. చూస్తున్నారు ఇక్కడ పావు కప్ వరకు లవంగాలు అయితే తీసుకున్నాను. ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు మాత్రమే ఇక్కడ లవంగాలు అనేది యాడ్ చేస్తున్నాను. చూస్తున్నారా, దీనివల్ల కూడా మంచి బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. మనకి హెయిర్ అనేది స్ట్రాంగ్గా చేయడానికి, అదేవిధంగా మన హెయిర్లో ఉన్న ఎలాంటి డాండ్రఫ్ కానీ అలాగే ఇన్ఫెక్షన్స్ కానీ తగ్గించడానికి చాలా మంచిగా యూజ్ అవుతుంది. అదేవిధంగా ఇక్కడ నేను నల్ల మిరియాలు అయితే తీసుకున్నాను, అంటే బ్లాక్ పెప్పర్ అయితే తీసుకున్నాను. చూస్తున్నారు ఇక్కడ మీకు కనిపిస్తుంది. 1 టేబుల్ స్పూన్ అయితే ఇందులో యాడ్ చేస్తున్నాను. మనకి మెంతులు కానీ అలాగే నల్ల మిరియాలు కానీ మన హెయిర్ అనేది, మన హెయిర్లో ఉన్న ప్రాబ్లమ్స్ అనేవి చాలా చక్కగా తగ్గిస్తుంది. అదేవిధంగా మన హెయిర్ అనేది స్ట్రాంగ్గా ఉంచడానికి, షైనీ అండ్ సిల్కీగా ఉంచడానికి, మన హెయిర్లో ఉన్న ఎలాంటి ఇన్ఫెక్షన్స్ని చాలా చక్కగా తగ్గిస్తుంది. ఇంకా చిన్న పింపుల్స్ లాగా అలాగే చిన్న ఇన్ఫెక్షన్ లాగా ఉంటాయి కదండి, అలాంటి వాటికి చాలా బాగా యూజ్ అవుతుంది. ఇదే విధంగా ఒక చిన్న మిక్సీ జార్లో వేసుకొని ఒక లైట్గా మిక్స్ అయితే వేసేసుకోవాలండి. ఒక పౌడర్లా అయితే చేసుకోవాలి, మరి పౌడర్ అవ్వాల్సిన అవసరం లేదు, నార్మల్గా ఇలా అయితే మిక్సీ వేసేసుకోవచ్చు. ఆ తర్వాత ఒక చిన్న కడాయిలో అయితే కోకోనట్ ఆయిల్ అయితే తీసుకుంటున్నానండి. మీకు నచ్చిన ఆయిల్ అయితే మీరు తీసుకోవచ్చు. కోకోనట్ ఆయిల్ ఉంటే కోకోనట్ ఆయిల్ అయినా తీసుకోవచ్చు, లేదు అనుకుంటే మీరు ఆలివ్ ఆయిల్ అయినా తీసుకోవచ్చు. అదేనా మీ హెయిర్కి చాలా బాగా యూజ్ అవుతుంది. అలాగే ఇందులోనే మస్టర్డ్ ఆయిల్ కూడా యాడ్ చేశానండి, అంటే ఆవాల నూనె కూడా ఇందులో యాడ్ చేశాను. దీనివల్ల కూడా మన హెయిర్ గ్రోత్కి చాలా మంచిగా యూజ్ అవుతుంది. అలాగే రీగ్రోత్ చేయడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. చూస్తున్నారా, జస్ట్ ఇలా ఒకసారి మిక్స్ చేసేసుకున్నాక గ్యాస్ మీద అయితే ఆయిల్ అయితే లైట్గా హీట్ చేసేసుకోవాలి. ఇలా లైట్గా హీట్ అయ్యాక మనం ఆల్రెడీ పౌడర్ అనేది చేసేసుకొని పక్కన పెట్టేసుకున్నాం కదండి, ఆ పౌడర్ అనేది ఇందులోనే యాడ్ చేసేసుకోవాలి. అలాగే ఇందులోనే 1 కప్ వరకు కరివేపాకు కూడా యాడ్ చేస్తున్నాను. కరివేపాకు కూడా మన హెయిర్ అనేది న్యాచురల్గానే బ్లాక్గా చేయడానికి యూజ్ అవుతుంది. అదేవిధంగా మన హెయిర్ గ్రోత్కి కూడా చాలా మంచిగా యూజ్ అవుతుంది. ఇందులో యూజ్ చేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మన హెయిర్కి చాలా మంచిగా యూజ్ అవుతుంది. తప్పకుండా ట్రై చేయండి. చూస్తున్నారా, ఇలా ఒక 5 to 10 మినిట్స్ వరకు బాగా బాయిల్ అవ్వనివ్వాలి. చూస్తున్నారా, నూనె అనేది మీకు కలర్ అనేది, ఆయిల్ అనేది కలర్ చేంజ్ అవ్వాలి. చూస్తున్నారా, బ్లాక్ కలర్లో అయితే మీకు ఈ రకంగా బ్లాక్ కలర్లో అయితే రావాలి. ఎందుకంటే మనకి కలర్ అనేది చేంజ్ అవ్వాలి. అందులో ఉన్న న్యూట్రిషన్ అలాగే విటమిన్స్ అనేది మనకి ఆయిల్లో అయితే వచ్చేసేయాలి. ఇందులో మనం ఆల్రెడీ లవంగా అలాగే ఉసిరికాయ, నల్ల మిరియాలు అన్నీ వేసాం కదండి, ఇందులో ఉన్న న్యూట్రిషన్ అన్నీ కూడా ఇందులో రావాలి. కాబట్టి కొంచెం మీకు కలర్ చేంజ్ అయినంత వరకు ఒక 5 to 10 మినిట్స్ మీరు గ్యాస్ మీద అయితే పెట్టేసుకోవాలి. చూస్తున్నారా, చాలా చక్కగా మనకి ఇక్కడ కలర్ అనేది చేంజ్ అయిపోయింది కదండి. ఇప్పుడు గ్యాస్ అనేది ఆఫ్ చేసేసుకోండి, ఇది పక్కన పెట్టేసుకోండి. ఒక 5 మినిట్స్లో మీకు చల్లారిపోతుంది. అప్పుడు ఇది మనం ఒక గ్లాస్ జార్లో కానీ, లేదు అనుకుంటే మీరు ఒక బాటిల్లో కానీ స్టోర్ చేసేసుకోవచ్చు. చాలా ఈజీగా మీరు ఇది స్టోర్ చేసేసుకోవచ్చు అండి. చూస్తున్నారు ఇక్కడ మీకు చూపిస్తున్నాను, స్ట్రైన్ చేసేస్తున్న గాజు సీసాలో అయితే నేను ఇది స్టోర్ చేసేస్తున్నానండి. ఆయిల్ అనేది ఒకసారి ప్రిపేర్ చేసేసుకున్నారంటే మళ్ళీ చేయాల్సిన అవసరం ఉండదు. అదేవిధంగా దీనివల్ల చాలా మంచి బెనిఫిట్స్ అయితే ఉన్నాయి, మీరు తప్పకుండా ట్రై చేయండి. చూస్తున్నారా, ఆయిల్ అనేది మనకి రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనం ఆల్రెడీ పక్కన పెట్టేసుకున్నాం కదండి మిగతా కొన్ని మెంతులు, అదేవిధంగా ఉసిరికాయ మొక్కలు అయితే మనము పక్కన పెట్టేసుకున్నాము, అవి కూడా ఇందులోనే యాడ్ చేసేసుకోవాలండి. చూస్తున్నారా, 1 టేబుల్ స్పూన్ వరకు కూడా మెంతులు అయితే యాడ్ చేశాను. అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు ఆమ్లా అంటే ఉసిరికాయ మొక్కలు అయితే ఇందులో యాడ్ చేస్తున్నారండి. ఇలా యాడ్ చేయడం వల్ల ఇందులో కొంచెం మనకి అవి నానడం వల్ల మన హెయిర్ గ్రోత్కి ఇంకా చాలా బాగా యూజ్ అవుతుంది. చూస్తున్నారా, ఇలా ఇందులో వేసుకున్నాక మొత్తాన్ని ఒకసారి మిక్స్ చేసేసుకోండి. ఇలా వేసుకున్నాక మరి ఇవి స్ట్రైన్ అయితే చేసుకోవాల్సిన అవసరం లేదు, ఇలా వదిలేయండి. ఎందుకంటే
ఎందుకంటే దీనివల్ల ప్రాబ్లం ఏమి ఉండదండి. మీరు చాలా చక్కగా నార్మల్గానే మీరు ఆయిల్ అయితే ఎలా అయితే అప్లై చేసేసుకుంటారో అలా అప్లై చేసేసుకొని ఒక 1 అవర్ కానీ లేదంటే మీకు వీలైతే ఒక నైట్ మొత్తం ఇలా ఉంచేసి మార్నింగ్ మీరు హెయిర్ వాష్ అయితే చేసేసుకోవచ్చండి. చాలా మంచి బెనిఫిట్స్ అయితే ఉంటాయి. తప్పకుండా ట్రై చేయండి. హెయిర్ ఫాల్ని తగ్గిస్తుంది, అలాగే మీరు హెయిర్ రీగ్రోత్ని చేయడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా అయితే అనిపించింది అనేది నాతో తప్పకుండా కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.